నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. అసలు ఈ మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి మార్క్ ఎంత ఉంది తెలుసుకుందాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. వివేక్ గారికి, తర్వాత వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేసినారు. సో ఇందులో రేవంత్ రెడ్డి మార్క్ ఎంత ఉంది అంటారు, హైకమాండ్ మార్క్ ఎంత ఉంది అంటారు? శూన్యం అంటుంది. ఎవరిది? బట్టి విక్రమార్క గారు మార్క్ తప్ప ఇంకేమీ నాకు కనబడలే. ఓకే, బట్టి విక్రమార్క మార్క్ ఉందంటారా? అంతే. ప్రతి దానికి మా రేవంత్ రెడ్డి గారు ఎగేసుకుని పోతారు ఢిల్లీ. ఏం మారుతారో తెలియదు, ఏటో వద్దో తెలియదు. లాస్ట్కి మా బట్టి విక్రమార్క గారికి వెళ్తేనే కానీ ఏ పని అవ్వదు. ఇది సారాంశం. చూసుకుని కావాలంటే 3 రోజుల ముందు పోయాడు ఆయన. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏడు చేయించారా బాబు అంటే లాస్ట్కి మా బట్టి విక్రమార్క గారు వెళ్తేనే కానీ క్యాబినెట్లో వీళ్ళకి ఈ శాఖలని నిర్ణయించడం జరగలేదు. దానికన్నా ముందు పోయాడు. మళ్ళీ బట్టి విక్రమార్క వెళ్తేనే కానీ ఆ 3 పేర్లు ప్రతిపాదనలోకి రాలేదు. అది కూడా ఈయనకి చెప్పి చేశారా లేదంటే నాకు తెలియదు. తెల్లారి సీఎం గారు ఫోన్ చేశారు. ముందు జీఏడీ నుంచి వెళ్ళింది ఫోన్, తర్వాత సీఎం గారికి థ్యాంక్స్లు కృతజ్ఞతలు చెప్పుకోవడం చూసాం. ఓవరాల్గా శాఖలు కూడా 25 శాఖలు ఇచ్చుకోవచ్చు క్యాబినెట్లో. ఏది ఇప్పటికీ 16 అయినట్టుకున్నాయి కదా, 13 అయినట్టుకున్నాయి. దీని తోడు ఒక పొల్లు మాట, 15 నా దగ్గర ఉన్న శాఖలు ఇచ్చేస్తానని ఒక పొల్లు మాట మాట్లాడి, అంటే ఉపద్రవం ఎవరికి వచ్చిందో చూసుకోమనండి ఒకసారి. ఇటు తిప్పి మొత్తానికి ఏవో శాఖలు తీసి ఇచ్చారు. సాధించింది ఏంది? ఇప్పటికి హోమ్ మినిస్టర్ లేడు స్టేట్కి. విద్యాశాఖ వరకు ఇచ్చారు, విద్యాశాఖ మంత్రి లేడు. ఏం సాధిస్తున్నాం మనం? ఏదో నామకా వస్తారు రేవంత్ రెడ్డి గారు అధికారం. గతంలో కేసీఆర్ చెప్పింది పెద్ద ఆయనకి ఢిల్లీ పోతారు, అట్టించి ఏమీ ఉండదు. ఏటి సాధించినాం? మనకు ఆ దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ ఏలినాటి సేల్లో దాపరించినంతగానో మన వీటో పవర్లు ఎప్పటికీ రావు. పాపం రేవంత్ రెడ్డి గారు అమాయకంగా బాధపడుతూ ఉండరు. వాళ్ళు ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలి, కాంగ్రెస్ని ఎలా భ్రష్టు పెట్టించాలన్న దాంట్లో ఉంటారు. ఆ జయరాం రమేష్ని ఎప్పుడైతే కూర్చోబెట్టారో మనకి ఏటి అవ్వదు, మనకు రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు చేయడు. మన రాష్ట్రం పాటు దరిద్రులు ఇద్దరే, అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళతో ఏం కాదు సార్. ఓకే, మనకి ఎంతసేపు మనం నేర్పించుకు తినడమే తప్ప ఇక్కడ కాంగ్రెస్లో ఈ మంత్రులు ఇవ్వడం వల్ల ఏమంటారు? విస్తరణ గురించి ఏమంటారు? ప్రతిదానికి వాళ్ళు అలిగి, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు అలిగి ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి ఏ సముచిస్తానో లేకపోతే ఆల్రెడీ రెడ్డిలు కదా సార్, చాలా మంది రెడ్డి మంత్రులు ఉన్నారు కదా సార్. ఆ విధంగా సెట్ అవ్వదు కదంటే ఈసారి రెడ్డి ప్రభుత్వం అన్నదే చెప్పాలి. రెడ్డిలందరూ 4 జిల్లాల వాళ్ళు ఏకతాటి మీదకి వస్తేనే కానీ ప్రభుత్వమే స్థాపించలేపారు. మిగిలిన వాళ్ళతో ఏం కాలేదని అర్థం. రేవంత్ రెడ్డి గారు వచ్చి చేసిన చతురత అదే. ఖమ్మం రెడ్డిని, నెక్స్ట్ ఇక్కడ మన నల్గొండ జిల్లా రెడ్డిని, అండ్ మహబూబ్ నగర్ రెడ్డిని, వరంగల్ జిల్లా రెడ్డిని ఏకతాటి మీద తీసుకొచ్చి మనతోనే అవుతుందని సాధించి చూపించాడు ఆ ప్రభుత్వం. దాన్ని పట్టుకుని వాళ్ళకి ఎంతసేపు మళ్ళీ ఆ పాత దిగ్విజయ్ సింగ్ బ్యాచ్, జయరాం రమేష్ బ్యాచ్ వచ్చి దరిద్రానికి మారిపోయి మొత్తానికి ఎప్పుడు కాంగ్రెస్ 10 అడుగులు ముందుకెళ్తే వెనక 10 అడుగులు వేసి కార్యక్రమంగా తెరలేపుతారు. వాళ్ళతో ఏం కాదు సార్ పాపం, వీళ్ళు పోరాటమే మిగులుతుంది. ఇప్పుడు ఎవరికైతే మంత్రులుగా నియమించారు సార్, మొన్న ఎస్సీ సామాజిక వర్గంకి సంబంధించిన మంత్రులకి, ఎమ్మెల్యేలకి సముచిస్తానం లేదని అలిగి ఉద్యమాల దాకా వెళ్తేనే కానీ అవ్వలేదు కదా. వాళ్ళందరినీ పిలిచి ఈ మీనాక్షి ఎవరండి, ఆవిడ పేరు నటరాజన్ గారు తెప్పలబడి, మళ్ళీ కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ పిలిచి మళ్ళీ ఖర్గే గారు సవరదీసి ముందు పంపించి, తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని పిలుచుకుని ఎందుకే అంత 25 మంది మినిస్టర్లు ఇవ్వచ్చు. వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేసుకున్న వాళ్ళని ఇవ్వాలా, లేకపోతే పాత వాళ్ళకి ఇవ్వాలా, కొత్త వాళ్ళకి ఇవ్వాలా, రంగారెడ్డి గారికి ఇవ్వాలా, సుదర్శన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఆ పాటికి ఇది లేకుండా 7 సంవత్సరాలు బట్టే గుడిగురాన్ని పోలుతూ అవుతారు. రావాలన్నా రాజకీయ ఆంక్షల్లో మంత్రుల పదవులు కాకుండా వీళ్ళు ఏమైనా సత్సంగాలు పెట్టుకుని వచ్చారు ఒక్కొక్కడు. దేనికి తాస్తారు వాళ్ళు? ఎవరికి ఉద్ధరిస్తారు? ఇవన్నీ అనవసరంగా టైం వేస్ట్ కార్యక్రమాలు. ఒక ముఖ్యమంత్రి నమ్మరు, మళ్ళీ బట్టి విక్రమార్క వెళ్తేనే కానీ దిక్కు దివానం లేదు. మరి దేనికి ఇచ్చినట్టు? ఆయనకి డిస్క్రిప్షన్స్ ఉండవు. ప్రతి దానికి పాపం ఢిల్లీ పరిగెట్టాలి రేవంత్ రెడ్డి గారు. సర్వం తానే ఆయనే అధికారం తీసుకొచ్చాడు, మళ్ళీ ఆయనే నమ్మరు. ఈ దిక్కుమాల చెప్పుడు మాటలు నమ్మేదాకా వాళ్ళు బాగుపడరు. దానికి తోడు వీళ్ళిద్దరే మెయిన్ కల్ప్రిట్స్, ఆ దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్. వీళ్ళిద్దరితోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోనే దరిద్రం. అంతే అంటారు? ఖచ్చితంగా అంతే. యాక్చువల్గా ఒక 6 ఖాళీలు అంటే 6 భర్తీ చేసే అవకాశం ఉండే సార్. మంత్రులని 3 చేసినారు. మళ్ళీ 3టికి మొత్తం మళ్ళీ అలకలు, ఎవరెవరు బతిమాలుకోవడం. ఎందుకు ఇది? అంతకన్నా రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.